అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబు సభ కోసం అంతా సిద్ధమైంది. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరితో మా అనంతపురం ప్రతినిధి అక్బర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమరశంఖారావంలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పోలీస్ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనతో పాటు ఓఎస్డీ మేడం ఉన్నారు. ఆయన మేడం తెలుస్తుంది. మేడం చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు సీఎం గారు ఏర్పాటు? 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు టీడీపీకి సంబంధించిన స్టార్ క్యాంపైనర్స్ ఇక్కడికి వస్తున్నారండి. టోటల్ పబ్లిక్ ఒక 30,000 నుంచి 40,000 అటెండ్ అయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ స్టార్ క్యాంపైనర్స్ జెడ్ కేటగిరీ బందోబస్తులో ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా ఒక 6 మంది డిఎస్పీలు, 2 అడిషనల్ ఎస్పీలు, ఇంకా స్పెషల్ పార్టీస్ అండ్ ఒక 200 మెన్ అండ్ ఎస్ఐ సిఐస్ అందరం కలిసి బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామండి. నిన్నటి నుంచే బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ పకడ్బందీగా చేస్తున్నామండి. మేడం, ఇప్పుడు ఏదైతే స్టార్ క్యాంపెయినర్స్ వస్తున్నారో మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో మరింత ఎటువంటి చర్యలు పోలీస్ పరంగా? అన్ని పార్టీలకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్స్ కూడా మేము ఒకే రకమైన బందోబస్తు ఆ స్కేల్ని బేస్ చేసుకొని ఇస్తున్నాము. థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ని కూడా మేము ఎప్పటికప్పుడు తెప్పించుకొని ముందుగానే కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. అండ్ విలేజెస్ లెవెల్స్లో ఎవరు వస్తున్నారు, ఎవరు రాకుండా ఉంటారు అనేది, ఇంకోటి ఎవరు బ్యాడ్ క్యారెక్టర్సు, ప్రీవియస్గా ఎవరు ఇట్లాంటి బందోబస్తులకు సంబంధించిన వాటిల్లో అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేశారు. ఇంకా ఏంటంటే కొంతమందికి టికెట్స్ వచ్చి రాని వాళ్ళకి కూడా ఆ స్లోగన్స్ ఇచ్చి అల్లర్లు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకొని స్మూత్గా వాళ్ళకి పరిస్థితిని వివరించి వాళ్ళని పార్టీ అధ్యక్షుల వారితో కల్పించే విధంగా ప్రయత్నాలు చేద్దామని చెప్పి అనుకున్నామండి. పోలీస్ శాఖ ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా చేసింది. రౌడీ షీటర్లు కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని కొంతమందిని బైండ్ ఓవర్స్ కూడా చేశారు. ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఎక్కడైతే ఈ బందోబస్తు చర్యల్లో భాగంగా ఇట్లాంటి ఏమైనా రౌడీ షీటర్లు ఇట్లాంటి వాళ్ళని అల్లర్లు ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయండి? అంటే ప్రస్తుతానికైతే గత ఎన్నికలకు సంబంధించిన కేసులు అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నిటి కూడా ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నామండి. ఆల్మోస్ట్ ఆల్ బైండ్ ఓవర్స్ చేస్తున్నాము. అది కాకుండా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థని చాలా పటిష్టంగా రన్ చేస్తున్నాము. దీనిలో మాకు గ్రౌండ్ లెవెల్లో ప్రతి విలేజ్లో ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పటివరకు అయితే మాకు బాగానే జరుగుతుంది. ఇక్కడి నుంచి అందరూ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి విలేజ్ లెవెల్లో పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ యాజిటేషన్స్ అండ్ యాక్టివిటీస్కి పాల్పడతారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి విలేజ్లోనూ పికెట్ అండ్ కానిస్టేబుల్స్ ఎవ్రీడే వారు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తున్నారండి. గత ఎన్నికల్లో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో కానీ తర్వాత హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఇప్పటికే పికెట్లు నడుస్తున్నాయంటారు మేడం? అవునండి, ఇప్పటికే ఏఆర్ పికెట్లు 21 గ్రామాల్లో నడుస్తున్నాయండి. మిగిలిన చోట్ల ఎవ్రీడే విలేజ్కి అలాట్ చేసిన కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వెళ్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులంతా కూడా మూకమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కారణంగా ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్లో కొందరికి టికెట్లు రాని పరిస్థితుల్లో నేపథ్యంలో వారందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. వారందరినీ కూడా జిల్లా నేతలంతా కూడా ముజ్జగించే ప్రయత్నాల్లో మునిగి తేలారు. ఓవర్ టు స్టూడియో.